యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. 3 కుటుంబాల్లో 3 వ్యక్తులు చనిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో కుటుంబ సభ్యులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఏదైతే నిన్న ఆదివారం సాయంత్రం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం జామి అలమండ ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఒక బీభత్సం సృష్టించిన కారు కారణంగా 3 యువకులు మృత్యువాత పడ్డారు. సురేష్ అనే వ్యక్తి, అదేవిధంగా సూర్యప్రకాష్, అదేవిధంగా సాగర్ అనే వ్యక్తి, 3 కూడా ఒక కార్ డ్రంక్ చేసిన వ్యక్తి, మద్యం సేవించిన వ్యక్తి అతి వేగంతో వచ్చి 3ని ఢీకొనడంతో ఒక్కొక్కరు కూడా చెల్లాచెదురుగా పడి మృత్యువుల ఒడిలోకి జారిపోయిన పరిస్థితి అయితే తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యుల యొక్క రోదనలన్నీ కూడా మిన్నంటుతున్నాయి. సురేష్ ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా విధి నిర్వహిస్తున్నాడు. 6 నెలల క్రితం మ్యారేజ్ అయింది. అంటే మా భార్య కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా సూర్యప్రకాష్ కూడా కొన్ని రోజుల్లో ఉద్యోగంలో చేరబోతున్నాడు. చేతికి అందిన కొడుకు తిరిగి ఇంటికి వస్తాడని ఆలోచిస్తున్న తల్లిదండ్రులకి నూడిల్స్ తింటానని వెళ్ళిన వ్యక్తి కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు. మా బిడ్డ దేవుడు మాపై కన్నెర చేశాడంటే తల్లిదండ్రులు కూడా రోధిస్తున్న పరిస్థితి. అదేవిధంగా శుక్రవారానికి చెందిన సాగర్ అనే వ్యక్తి కూడా కొన ఊపిరితో, ఏదైతే యాక్సిడెంట్ జరిగిన తర్వాత కాస్త కొన ఊపిరితో హాస్పిటల్కి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా మా బిడ్డ బ్రతుకుతాడు, మా బిడ్డ ప్రాణాలతో వస్తాడని ఆశ ఎదుర్కొస్తున్న తల్లిదండ్రులకైతే మాత్రం కన్నీటి శోకాన్ని మిగిలిందని చెప్పుకోవచ్చు. ఆ అబ్బాయి కూడా మృత్యువాత పడడంతో 3 కుటుంబాల్లో కూడా తీవ్ర విషాదం నెలకొంది. మేమేం అన్యాయం చేస్తాం అంటే, ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ కార్ డ్రైవర్లో కార్లో అయితే 4 ఉన్నారు. మద్యం సేవించి చాలా ఫాస్ట్గా ర్యాష్ డ్రైవింగ్ చేయడం కారణంగానే మా బిడ్డలు చనిపోయారు. ఎవరైతే డ్రైవింగ్ చేశారో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు, బాగానే ఉంది. బికాస్ ఆఫ్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిన కారణంగా ఎటువంటి దెబ్బ కూడా అబ్బాయికి తగలలేదు. కానీ మా పిల్లలు మాత్రం మృత్యువాత పడ్డారు. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసుల పట్ల పోలీసులు కూడా కొంచెం బాధ్యత వహించాలి. అందులోని నిన్న గ్రహణం కారణంగా మా బిడ్డలు ఇంటికి వస్తారు, గ్రహణం పట్టే సమయానికల్లా ఇంటికి వచ్చేస్తామని చెప్పి వెళ్ళిన బిడ్డలు అనంత లోకాలకి కానరాని లోకాలకి వెళ్ళిపోవడం నిజంగా కుటుంబంలో విషాదం అని చెప్పుకోవాలి. సో కుటుంబ సభ్యులంతా కూడా విజయనగరం జిల్లా మహారాజా హాస్పిటల్ వద్ద పోస్ట్ మార్టం మార్చి దగ్గరికి అయితే చేరుకున్నారు. మృతదేహాలు పోస్ట్ మార్టం చేసిన అనంతరం తమ బిడ్డలను కడసారగా చూసేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడంతా కుటుంబ సభ్యులంతా పాల్గొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఏదైతేనే ఒక వ్యక్తి చేసిన ర్యాష్ డ్రైవింగ్ కారణంగా 3 కుటుంబాల్లో విషాదం నెలకొందని చెప్తుంది. ఒక వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా 3 కుటుంబాల్లో విషాదం అలుముతుంది. విజయనగరం జిల్లాలో ఉన్న జామి మండలం అలమండ పరిసర ప్రాంతాల్లో అయిన యాక్సిడెంట్ కారణంగా 3 కుటుంబాల్లో కూడా పెద్ద దిక్కులు కోల్పోయినట్టు అయిపోయింది. సో 3ది ఒక్కొక్కరిది ఒక్కో బాధ. కోట మండలానికి చెందిన సూర్యప్రకాష్, అలాగే సురేష్, అదేవిధంగా సాగర్, వీళ్ళంతా కూడా బండి అంటే వాళ్ళకి సంబంధం లేకపోయినా ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఒక కార్ని గుద్దుకొని మృత్యువాత పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. ఒక ర్యాష్ డ్రైవింగ్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఈ 3 కుటుంబాలు అయితే మాత్రం విషాదం నెలకొందని చెప్పుకోవాలి. సో మృతుని యొక్క కుటుంబ సభ్యులైతే మాత్రం మహారాజా హాస్పిటల్ ఏదైతే ఉందో విజయనగరం పోస్ట్ మార్టం దగ్గర మృతదేహాన్ని తరలించేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. సో వారి యొక్క బిడ్డను కనసారి చూసేందుకు వారి యొక్క బిడ్డ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులు కూడా అంటున్న పరిస్థితి. సార్ మీ అబ్బాయి పేరేంటండి? సూర్యప్రకాష్. ఏం చేస్తాడండి? అసలు నేను ఎన్ని గంటలకు బయటకు వచ్చాడు, ఏమైంది, అసలు ఈ విషయం ఎలా తెలిసింది? ఈవినింగ్ మేడం, అప్పటి వరకు సాయంకాలం వరకు ఇంటి దగ్గర ఉన్నాడు మేడం. నేను సండే కదా ఇంటి దగ్గర ఉన్నాడు. గేదెలు చూసుకొని న్యూడిల్స్ తింటాను డాడీ అని చెప్పేసి అలమండి వెళ్ళాడు మేడం. ఆ అబ్బాయి 7 ఫ్రెండ్స్ అండి, 2 సరదాగా సురేష్ అబ్బాయి 2 ఫ్రెండ్స్ అండి, సరదాగా వెళ్తారండి 2 కూడా. ఏ న్యూడిల్స్ పానీపూరి తినడానికి వెళ్తారు. సరే కదండి, నేను పెద్ద పట్టించుకోలేదు మేడం. నేను నాకు సెలవు ఇంటి దగ్గరే ఉన్నాను. ఇప్పటివరకు పశువులు చూసుకొని అప్పుడే వెళ్ళాడు మేడం సాయంకాలం 6 గంటలకి. ఈలోపు నాకు ఈ విషయం మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది మేడం. సార్ బళ్ళు అనేసరికి అంటే మనం కరెక్ట్ గా వెళ్ళినా అవతల వ్యక్తి కరెక్ట్ గా లేకపోతే మనం అనుకుంటాం పిల్లలు ర్యాష్ డ్రైవింగ్, కానీ మన అబ్బాయి ర్యాష్ డ్రైవింగ్ చేయకపోయినా అవతల వ్యక్తి వల్ల అంటే ఇంత ఘోరం జరిగింది అనుకోవచ్చా?
100% మేడం. మా వాడు డ్రైవింగ్ కూడా చేయలేదు మేడం. వాడు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, వాడు చేయలేదు. సురేష్ అనే అబ్బాయి డ్రైవింగ్ చేసి ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నారు మేడం. ఎవరైనది నాకు ఇంకా పూర్తిగా తెలియదు మేడం. నాకు మా ఫ్రెండ్ అప్పుడైతే ఫోన్ చేసాడో అప్పుడు వెళ్ళాను మేడం స్థలానికి. వీడు ఇంకా కొనవూపురుతో ఉన్నాడని తెలిసి అలమండ హాస్పిటల్లో జాయిన్ చేస్తే హాస్పిటల్ వరకు నేను పారిపోయాను. వీడు ఇంకా చనిపోయిన వ్యక్తుల గురించి నేను చూడలేదు మేడం. నేను ఆ కంగారులో మా అబ్బాయి కోసం నేను పారిపోయాను మేడం. అప్పటికే వైద్యనగరం ఈ హాస్పిటల్ తీసుకొచ్చేటప్పటికి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ చనిపోయాడు మేడం. ఎస్, ఒక్కొక్కరిది ఒక్కో బాధ. సురేష్ అనే వ్యక్తికి 6 నెలల క్రితమే పెళ్ళైంది. ఇంకా కొత్తగా పెళ్ళైన జంట అంతలోనే ఇంత ఘోరం జరిగింది. కొడుకు వస్తాడు, తన భర్త వస్తాడని ఆశగా ఎదురు చూస్తున్న ఆ భార్యకి ఈ సంఘటన తెలిసిన తర్వాత ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి. సార్, సురేష్ అనే వ్యక్తి ఏమవుతానండి? అన్నయ్య ఏం చేస్తుంటాడు? అదేవిధంగా సూర్యప్రకాష్ ఇద్దరు వెళ్ళారు కదా. ఇద్దరు వెళ్ళినట్టు సురేష్ డ్రైవింగ్ చేశారు. డ్రైవింగ్ చేసినాక ఎక్కడ ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది? సురేష్ వాళ్ళ మిస్సెస్ చందులు ఎన్నాళ్ళు అయిందండి? ఆ బండి కూడా తర్వాత ఈ స్కూటీ కూడా ఈ బండి సెకండ్ బండి. ఇది ఫస్ట్ మృతి చెందిన వ్యక్తి, ఆయన కూడా చనిపోయారు. ఫస్ట్ వెహికల్ కుర్రోడిని వాడిని గుద్దిన తర్వాత సెకండ్ వెహికల్ ఇలా గుద్దాడు. వాడు చనిపోయాడు, ఇద్దరు చనిపోయాడు. ఆ విధంగా మా ఇద్దరు రెండు వెహికల్ కొట్టాడంటే మరి అంత అంటే డ్రైవింగ్ చేసిన వాళ్ళు ముగ్గురు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశారు. కానీ అలాగా మా వాళ్ళు దగ్గర కంట్రోల్ చేసి వాళ్ళని అక్కడ ఏదైతే మీకు తీరని నా మెడతల ప్రకాశ నువ్వు వెళ్ళిపోనావా నిన్నయ్యలకు నా కళలను నువ్వు తిరిగినావమ్మా నా బంగారు కొండ నా నాయన నా చిన్న తండ్రి నాయమ్మ మాయమ్మ నా ఎట్లయిపోయింది. పాలనకు చెందిన సాగర్, అదేవిధంగా సూర్యప్రకాష్, సురేష్, వీళ్ళు ముగ్గురిని కూడా ర్యాష్ డ్రైవింగ్ అంటే మద్యం సేవించి ఉన్న కార్ డ్రైవర్ వచ్చి బలంగా ఢీకొచ్చాడు. ఇద్దరైతే మాత్రం అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఇంకో వ్యక్తి కొనబూతుతో ఉన్న తర్వాత హాస్పిటల్కి తరలించిన తర్వాత ప్రాణాలు కూడా విడిచిన పరిస్థితి. ఎవరైతే డ్రైవర్ ఉన్నారో, ర్యాష్ గా డ్రైవ్ చేశాడో, మద్యం సేవించి మరీ డ్రైవింగ్ చేసిన వ్యక్తి సేఫ్ గానే ఉన్నాడు. కానీ ఏ పాపం ఎరుగని వ్యక్తులు మాత్రం మృత్యువాత పడ్డారు. సో ఇదంతా కూడా ఎలా అయిపోయిందంటే, నిన్న గ్రహణం కారణంగా ఎవరికి వాళ్ళు ఇంటికి తొందరగా చేరుకోవాలి, ఇంట్లోకి వెళ్ళిపోవాలనే ఆలోచనతో వీళ్ళు ముగ్గురు ఉంటే, ఏదైతేనే నేను ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మద్యం సేవించి ఉన్నానా లేదా అని తెలుసుకోకుండా కూడా ఆ డ్రైవర్ మద్యం సేవించి ఇంత ఘాతకానికైతే పాల్పడ్డాడని తెలుస్తుంది. డ్రైవర్ కి అయితే ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు. బికాస్ ఆఫ్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిన తర్వాత తనైతే సేఫ్ కండిషన్ లో ఉన్నాడు. కానీ ముగ్గురు కుటుంబాల్లోనైతే విషాదం నెలకొందని చెప్పుకోవాలి. సో రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ర్యాష్ డ్రైవింగ్ కారణంగా జరిగిన సంఘటనలు చూస్తుంటే ఒక్కొక్క కుటుంబం రోడ్డును పడాల్సి వస్తుంది. ఒక పెద్ద దిక్కును కోల్పోతున్నారు. తమకు అండగా ఉంటారన్న బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. వారి కన్నిటిని తుడిచేవారు ఎవరు కూడా, అంటే ఎంత చెప్తున్నా సరే వాళ్ళని ఓదార్చలేకపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ విజయనగరం మహారాజా ఆసుపత్రి వద్ద అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐ డ్రీమ్స్, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు